హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు వ్లాగ్ అంతా నేను 12 గ్లాస్ ఆఫ్ వాటర్ ఎలా ఫినిష్ చేస్తాను అనేది నేను మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. వాటర్ తాగే పద్ధతి కానీ 12 గ్లాస్ ఆఫ్ వాటర్ 14 గ్లాస్ ఆఫ్ వాటర్ మనం పర్ డే కన్జ్యూమ్ చేయడం చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ అనమాట. మన హెల్త్ ఫస్ట్ అక్కడి నుంచే బాగుపడుతుంది అనమాట. మన హెల్త్ మెరుగుపడాలంటే ఫస్ట్ వాటర్ కన్జంప్షన్ నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్ అనిపిస్తుంది అనమాట. నాకైతే వాటర్ ఎప్పటి నుంచి కరెక్ట్ పద్ధతిగా నేను స్టార్ట్ చేసిన వాటర్ తాగడం నేను చాలా అంటే చాలా డిఫరెన్స్ చూసుకున్నాను అనమాట. డిఫరెన్స్ కనిపించింది నాకే కాదు, మా వారు కూడా చాలా బాగా పనిచేసింది. కరెక్ట్ పద్ధతిగా వాటర్ తాగడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు. సో ఈరోజు నేను టైమింగ్స్తో పాటు అండ్ దీని ఇంపార్టెన్స్ కూడా నేను చెప్తాను. అండ్ వాటర్కి ఫుడ్కి ఎంత గ్యాప్ ఉండాలో అది కూడా చెప్తాను. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది. 7:30 లోపు నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్, అంటే ఇది 250 ml ఆఫ్ గ్లాస్ వాటర్, 2 గ్లాస్ వాటర్ పడకడుపునే బ్రష్ చేయకుండా తాగుతాను అనమాట. సిప్ బై సిప్ చేసుకుంటూ తాగుతాను. ఎప్పుడైతే మనం పడకడుపునే లేచి మనం ఇలా సిప్ చేసుకుంటూ, అంటే మన సలైవా మొత్తం అంతా మెల్ట్ అయ్యేలాగా మనం తాగుతామో మనం ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ అక్కడితోనే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మార్నింగ్ కనుక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇలా పరకడుపునే పాచిమోకంతో తాగితే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మన హెల్త్లోకి. సో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ ఫినిష్ చేశాను. నెక్స్ట్ బ్లాగ్ని కంటిన్యూ చేద్దాం ఇక్కడితో. సరే, సో నేను మళ్ళీ బ్రష్ చేసాక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసుకున్నాను అనమాట. సిప్ బై సిప్ అంటే లేవగానే బ్రష్ చేయకుండా 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ బ్రష్ చేసిన తర్వాత 2 గ్లాస్ ఆఫ్ వాటర్, అంటే ఒక 9 వరకు, అంటే 7కి లేస్తాను. లేచిన దగ్గర నుంచి 9 వరకు 1 లీటర్ ఆఫ్ వాటర్ని నేను ఫినిష్ చేస్తాను. ఎంత కుదిరితే అంత మనం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ మార్నింగ్ ఫినిష్ చేస్తే బెస్ట్ ఐడియా అనమాట. అండ్ నేను మోస్ట్లీ ఒక 12 to 14 అవర్స్ ఫాస్టింగ్ పీరియడ్లో ఉంటాను. సో 9 AM ఎగ్జాక్ట్గా నా ఫాస్ట్ని బ్రేక్ చేస్తాను. నా ఫాస్ట్ ఎప్పుడూ కూడా గుడ్ నట్స్ కానీ గుడ్ ఫైబర్ ఫుడ్తో నా ఫాస్ట్ని బ్రేక్ చేస్తాను. మళ్ళీ ఒక 10కి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఫుల్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఏదైనా ఫ్రూట్ బాల్స్ లాంటివి తింటాను అనమాట. సమ్మర్ కాబట్టి నేను కొంచెం బటర్ మిల్క్ లాంటివి ప్రిఫర్ చేస్తున్నాను. ఇది నేను తీసుకున్న 500 ml గ్లాస్ అనమాట. సో 500 ml గ్లాస్తో నేను బటర్ మిల్క్ని 11 AMకి తీసుకున్నా. మళ్ళీ ఇంకో 1 అవర్ ఆగిన తర్వాత 12 PMకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని తాగాను. ఫ్రూట్ బాల్ తీసుకుంటే కనుక నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని ఫినిష్ చేస్తాను. బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల 1 గ్లాస్ ఆఫ్ వాటర్, అంటే 12 PMకి నేను 1 గ్లాస్ వాటర్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 1 అవర్ గ్యాప్, అంటే 1 PMకి నేను లంచ్ చేస్తాను. నా లంచ్కి ముందు అండ్ లంచ్కి తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ 1 అవర్ గ్యాప్ అనేది నేను మెయింటైన్ చేస్తాను అనమాట. వాటర్కి తినేటప్పుడు బాగా దాహం వేస్తే కనుక, అంటే బాగా స్పైసీగా ఉండి బాగా ఆయిలీ ఫుడ్ అయితేనే నాకు దాహం వేస్తుంది. ఆ టైంలోనే కొంచెం స్విప్ బై సిప్ వాటర్ అనేది తీసుకుంటాను. సో 1కి నా లంచ్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో 1 అవర్ గ్యాప్ ఇచ్చి 2 o'clockకి నేను మళ్ళీ వాటర్ తీసుకుంటా. అలాగా 1 అవర్ ఒక 1 గ్లాస్ 4 వరకు వాటర్ అనేది నేను సిప్ బై సిప్గా నేను తీసుకుంటూ ఉంటాను. నేను ఎక్కడ ఉన్నా కూడా నేను ఇలాంటి టైమింగ్స్ వాటర్ విషయంలో నేను ఫాలో అవుతాను. ఇది నాకు 3 years నుంచి అలవాటు అయిపోయింది. సో బ్రెయిన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది అనమాట. సో నాకు ఇప్పుడు టైమింగ్తో పని లేదు, టైమర్స్తో పని లేకుండానే నాకు వాటర్ అనేది ఫినిష్ చేయగలుగుతున్నాను అనమాట. దాని తర్వాత మళ్ళీ నేను 5 PMకి ఒక టీ బ్రేక్ లాంటిది తీసుకుంటాను. సో 5 PMకి టీ బ్రేక్తో పాటు కొంచెం ఏదైనా స్నాక్స్ లాంటిది కొద్ది తీసుకుని మళ్ళీ ఇంకో 1 అవర్ గ్యాప్ ఇచ్చి 6 PMకి వాటర్ తీసుకుంటాను. అంటే నేను జనరల్గా 7 PMకి నేను నా డిన్నర్ అనేది ఫినిష్ చేస్తాను. నా ఈవినింగ్ టీ బ్రేక్లో స్నాకింగ్ వచ్చి మోస్ట్లీ మఖానా కానీ కార్న్స్ కానీ బాయిల్డ్ కార్న్స్ ఇలాంటివి తీసుకుంటాను. అండ్ 7 PMకి నేను కొంచెం హెవీ డిన్నర్ అనేది తీసుకుంటాను అనమాట. సో టైం ఇప్పుడు 7:18 అవుతుంది అనమాట. అంటే ఈవినింగ్ 7:18 అవుతుంది. అంటే 7కి నేను బ్రేక్ఫాస్ట్ అనేది డిన్నర్ అనేది నేను ఫినిష్ చేసేస్తాను 7:30 లోపు. సో అంటే మార్నింగ్ 7కి నేను వాటర్ తాగడం స్టార్ట్ చేశాను. ఈవినింగ్ 7 లోపు నా 12 గ్లాస్ ఆఫ్ వాటర్ ఫినిష్ చేస్తాను అనమాట. ఇప్పుడు డిన్నర్ చేసిన తర్వాత నేను ఒక దాహం వేస్తే వాటర్ తాగుతాను. అంటే మోస్ట్లీ నేను 10 కల్లా స్లీప్ చేస్తాను. సో స్లీప్ చేసే ముందు నాకు దాహం వేస్తేనే సిప్ బై సిప్ వాటర్ తాగుతాను.
కంపల్సరీగా ఇంకా వాటర్ తాగాలని లేదు. అంటే ఒక గ్లాస్ వాటర్ ఇంకా తాగిన 7 తర్వాత సిప్ బై సిప్ దాహం వేస్తే తాగుతాననమాట. సో ఈ వీడియోలో నేను చెప్పాల్సిన కంటెంట్ ఏంటంటే మెయిన్గా వాటర్ అయితే ఎవరైతే ఏముంది మేము కూడా 2 లీటర్ 3 లీటర్ వాటర్ తాగేస్తాము, దీంట్లో గొప్ప ఏముందనేది నేను నా చుట్టుపక్కల జనాలందరినీ చూస్తున్నాను. ఎవరు కూడా వాటర్ పద్ధతిగా తాగడం నేను చూడట్లేదనమాట. సో నాకు ఈ కంపల్సరీ ఈ వీడియో చేయాలనిపించింది. ఎవరు కూర్చుని వాటర్ తాగరు, పరిగెట్టుకుంటూ ఒక గడగడని వాటర్ తాగుతున్నారు. ఎత్తి పెట్టుకుని వాటర్ అనేది తాగకూడదు. ఫస్ట్ థింగ్ సిప్ చేసుకుంటూ తాగాలన్నమాట. వాటర్ ఎప్పుడు తాగకూడదు, తినాలనే చెప్తాను నేనైతే. ఈ గడగడ మీద తాగేస్తారు, అది చాలా రాంగ్ పద్ధతి. ఇప్పుడు ఎలా అంటే పరిగెట్టుకుంటూ మంచులు తాగడానికి కూర్చుని మంచులు తాగడానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ఇలాంటి చిన్నవి మార్పులు తెచ్చుకుంటే మన డైజెషన్ సిస్టమ్ చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ మనం తిన్న ఫుడ్ అరగాలన్నా కూడా వాటర్ పద్ధతిగా తాగితేనే మనం తిన్న ఫుడ్ కరెక్ట్గా డైజెస్ట్ అవుతుంది అనమాట. డిటాక్స్ అవ్వాలని చెప్పి మనం చాలా డిటాక్స్ వాటర్స్ తాగుతూ ఉంటాం కదా. కరెక్ట్ పద్ధతిగా వాటర్ తాగితే మనకి ఎలాంటి డిటాక్స్ వాటర్తో పని ఉండదు అనమాట. సో హైడ్రేట్గా ఉండండి, సమ్మర్ వస్తుంది, చాలా ఇంపార్టెంట్. కుదిరితే ఇంకా ఎక్స్ట్రా వాటర్ తాగడం, ఇంకా 2 గ్లాస్ ఆఫ్ వాటర్ ఎక్స్ట్రా తాగడం, మజ్జిగ లాంటివి తాగడం చాలా ఇంపార్టెంట్ అనమాట. జ్యూసెస్ నేను ప్రిఫర్ చేయను పెద్దగా. లైక్ లెమన్ వాటర్ ఈజ్ ఫైన్. లెమన్ వాటర్, మోసంబి వాటర్స్ ఇవన్నీ కూడా మనకి ఫైన్ అనమాట. ఎవ్రీడే ఒక గ్లాస్ ఆఫ్ లెమన్ వాటర్ తాగడం చాలా మ్యాండేటరీ. కొబ్బరి బొండం నీళ్ళు ఇలాంటివి తాగొచ్చు అనమాట. సో ఈ వ్లాగ్ నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కొత్త వ్లాగ్తో మేము అందుకు మళ్ళీ వస్తాను. మీకు కనుక నా వ్లాగ్స్ వీడియో కంటెంట్స్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.